ప్రదేశంలో ఎన్నో గుడులు, మరెన్నో రహస్యాలు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలో ఉన్న 7వ గది వాల్ట్ బి గురించి మీకందరికీ తెలుసు. దాన్ని తెరిస్తే ప్రపంచానికే ప్రమాదమని భయపడి ఇప్పటికీ తెరవలేదు. కాని కేరళలోనే త్రిస్సూర్ జిల్లాలోని కొడంగళ్ళూర్ భగవతి ఆలయంలో ఒక చీకటి గది ఉంది. దానికి కనీసం తలుపులు కాని కిటికీలు కాని లేవు. ఆఖరికి పూజారులు కూడా అందులోకి వెళ్లరు. కారణమేంటో తెలుసా? పొరపాటున ఆ గదిని పగలగొట్టి తెరిస్తే ఆ గుడి ఉన్న ఊరంతా అగ్నికి ఆహుతైపోయి బూడిద కుప్పగా మారిపోతుంది. అక్షరాల ఊరు కాలిపోతుంది. ఇంతకీ ఆ రాతి గోడల మధ్య ఏముంది? వేల ఏళ్లుగా ఆ చీకటి గదిలో దేన్ని బంధించారు? మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొడంగళ్ళూర్ భగవతి ఆలయం. ఇక్కడ అమ్మవారు భద్రకాళి రూపంలో ఎంతో ఉగ్రంగా దర్శనమిస్తుంది. కాని అసలు మిస్టరీ గుడి గర్భగుడికి తూర్పు వైపున ఉన్న ఒక రహస్య గది. దీన్ని మలయాళంలో రహస్య అర అంటారు. పూర్తిగా గట్టి గ్రానైట్ రాళ్లతో నలువైపులా మూసేసిన ఒక శిలాగృహమది. లోపలికి వెళ్లడానికి దారి లేదు. లోపల ఏముందో ఎవరికీ తెలియదు. మరి పూజలెలా చేస్తారు? పైకప్పుకు ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా మాత్రమే లోపల ఉన్న ఆ అదృశ్య శక్తికి నైవేద్యం అర్పిస్తారు. ఆ గది దగ్గరకు వెళ్లాలంటేనే పూజారుల చేతులు వణుకుతాయి. ఈ భయం వెనుక ఉన్న చరిత్ర నెత్తురుతో, మంటలతో రాసి ఉంది. అదే శిలప్పదిగారం అనే ప్రాచీన తమిళ ఇతిహాసం. మధురై రాజు తన భర్తను అన్యాయంగా చంపేశాడని తెలిసిన కన్నగి అనే మహాపతివ్రత తన పాతివ్రత్య శక్తితో మొత్తం మధురై నగరాన్నే శపిస్తుంది. ఆ శాపం దెబ్బకు మధురై నగరం మొత్తం మంటల్లో కాలి బూడిదవుతుంది. ఆ ఉగ్ర రూపంతోనే కన్నగి నడుచుకుంటూ కేరళలోని ఈ కొడంగళ్ళూర్ ప్రాంతానికి చేరుకుంది. ప్రజల నమ్మకం ప్రకారం మధురైని దహించిన ఆ భయంకరమైన కోపం, ఆ విధ్వంసకర శక్తి ఆ రహస్య గదిలోనే బంధించబడి ఉంది. ఆ గదిని తెరిస్తే కన్నగి శాపం మళ్లీ నిద్రలేస్తుంది. కొడంగళ్ళూర్ నగరం కూడా మధురైలాగే అగ్నికి ఆహుతవుతుంది. ఆ రహస్య గదిలో బంధించిన శక్తి ఎంత భయంకరమైనదో చెప్పడానికి ప్రతి ఏడాది ఇక్కడ జరిగే భరణీ ఉత్సవమే నిదర్శనం. ఆ గదిలో ఉన్న ఉగ్ర రూపాన్ని చల్లార్చడానికి కేరళ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఎర్రటి దుస్తులు ధరించి, చేతిలో కత్తులతో తమ తలలు తామే పగలగొట్టుకుంటూ, రక్తం కారుతున్నా సరే అమ్మవారిని బూతులు పాడుతూ గుడి చుట్టూ పరిగెడతారు. వినడానికి వింతగా ఉన్న ఆ తల్లిని అలా పరుష పదజాలంతో తిడితేనే ఆ రహస్య గదిలో ఉన్న కోపం శాంతిస్తుందని వాళ్ల నమ్మకం. ఆ గది తెరుచుకోకుండా, ఈ ఊరు కాలిపోకుండా ఉండడానికే ఈ భయంకరమైన రక్తతర్పణం. పురాణాలు పక్కన పెడితే అసలు ఆ గ్రానైట్ గోడల వెనుక దాగి ఉన్న నిజమేంటి? చరిత్రకారులు 2 సంచలన నిజాలు చెప్తున్నారు. ఒకప్పుడు అక్కడ జైన మతానికి చెందిన కన్నగి విగ్రహం ఉండేదని, దాన్ని అలాగే ఉంచి చుట్టూ గోడలు కట్టేశారని కొందరి వాదన. కాని ఇంకొక భయంకరమైన వాదనేంటంటే, 100 ఏళ్ల క్రితం గొప్ప తాంత్రికులు లేదా ఆది శంకరాచార్యులు ఇక్కడ ఒక అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని స్థాపించారు. అందులోంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని సాధారణ మనుషులు తట్టుకోలేరు. అందుకే దాన్ని గ్రానైట్ రాళ్లతో శాశ్వతంగా సీల్ చేశారు. ఊరు కాలిపోతుంది అనేది బహుశా ఆ ఎనర్జీ వల్ల వచ్చే రేడియేషన్ లేదా ప్రమాదాన్ని సూచించే కోడ్ వర్డ్ అయి ఉండొచ్చు. కారణం ఏదైనా ఆ గది ఒక టైం బాంబు లాంటిది. అందులో ఉన్నది ప్రాచీన కాలపు దేవుడి విగ్రహమా, లేక ఏ సైన్స్కు అంతుచిక్కని ఒక పవర్ఫుల్ ఎనర్జీ సోర్సా? కన్నగి శాపం నిజమో కాదో తెలియదు, కాని ఆ గది తలుపులు మాత్రం ఎప్పటికీ తెరుచుకోవు. ఒకవేళ ఎప్పుడైనా తెరిస్తే ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆ గదిలో ఏముంటుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం చూస్తూనే ఉండండి.
ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.